రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇప్పుడే ఎందుకు? టెస్టులకు గుడ్ బై చెప్పాలన్న రోహిత్ శర్మ నిర్ణయం అభిమానులను షాక్కి గురిచేసింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్తో మొదలయ్యే ప్రతిష్టాత్మక 5 టెస్టుల సిరీస్లో అతనే జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కొన్ని రోజుల ముందే ఈ పర్యటన కోసం బీసీసీఐ సన్నాహాలు చేసింది. ఇండియా ఏ జట్టు ఆడే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు కూడా కలిపి 35 మంది ఆటగాళ్లతో ఒక లిస్టు సిద్ధం చేసింది. అందులో రోహిత్ కూడా ఉన్నాడు. అతనే కెప్టెన్ అని కూడా వార్తలొచ్చాయి. కానీ ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. సెలక్షన్ కమిటీ రోహిత్ స్థానంలో కొత్త కెప్టెన్ను తీసుకురావాలనుకుంది. గత 2 సిరీస్లో రోహిత్ బ్యాటర్గా, కెప్టెన్గా దారుణంగా ఫెయిల్ కావడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. రోహిత్ సారథ్యంలో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలవటం రోహిత్ కెప్టెన్సీ కెరియర్లో పెద్ద మచ్చ. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవాలు తప్పలేదు. 2 సిరీస్లలోనూ రోహిత్ బ్యాటర్గా పేలవ ప్రదర్శన చేశాడు. చివరి 8 టెస్టుల్లో అతను ఒక్కసారే 50 దాటాడు. ఆస్ట్రేలియాలో చివరి టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా తప్పుకొన్నప్పుడే అతను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని అతను ఖండించాడు. రోహిత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్నట్లే కనిపించాడు. ఆ పర్యటనను తన జట్టు ప్రదర్శనను బట్టే కెరియర్పై నిర్ణయం తీసుకుంటాడని భావించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం ప్రకటించేశాడు. రోహిత్ ఫామ్ బాగా లేకపోవటానికి తోడు తన వయసు కూడా 38 ఏళ్లు దాటిన నేపథ్యంలో కొత్త ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను నూతన సారథితో మొదలు పెడితే భవిష్యత్తు దిశగా బాగుంటుందని సెలెక్టర్లు భావించుండొచ్చు. కెప్టెన్ కానప్పుడు కెరియర్ చరమాంకంలో కేవలం ఆటగాడిగా కఠినమైన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడం ఎందుకన్న ఉద్దేశంతో రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటన చేసుండొచ్చు.